శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన విశ్వాసులారా, సజీవుడు పునరుద్ధారుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైనటువంటి శుభప్రదమైన నిరీక్షణ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేయుచున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు ఈ 5వ మాసం అంతా కూడా మనల్ని, మన కుటుంబాల్ని, మన బిడ్డల్ని ఆయన సురక్షితమైనటువంటి హస్తాల్లో, రెక్కల చాటును భద్రపరిచి ఈ మంత్ ఎండింగ్‌లో లాస్ట్ డేలో ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క చల్లని మెల్లని స్వరమెనగలటువంటి కృపను దేవుడు మనందరికీ దయచేసినందుకు మనం ఎంతగానో దేవునికి కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారిగా ఉన్నాం. ఈ దినం మన టిఎల్సి అన్నదిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. సంఖ్యాకాండం 10వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుదాం. మోషే మామయ్యగు మిద్యానీయుడైన రెవియేలు కుమారుడగు హోబాబుతో మోషే, యెహోవా మాకిచ్చిదనని చెప్పిన స్థలమునకు మేము ప్రయాణమై పోచున్నాము, మాతో కూడా రమ్ము, మేము మీకు మేలు చేసేదము. యెహోవా ఇశ్రాయేలుకు తాను చేయుబోవు మేలును గూర్చి వాగ్దానము చేసిననగా. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు దివ్యమైనటువంటి ఆయన యొక్క చిత్తం ఏంటో, ఆయన ఉద్దేశం ఏంటో అనేటువంటిది ఈ భాగంలో మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆనాడు మన పితరులైనటువంటి వారికి దేవుడు ఏ విధంగా మరి వాగ్దానం చేశాడో, ఏ విధంగా వారి పక్షాన కార్యాలు చేశారనేటువంటిది లేఖనాల్లో మనకి స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాయి. ఈ వచనంలో చివరి భాగాన్ని మాత్రమే ఈ ఉదయం మనం జ్ఞాపకం చేసుకున్నాం. యెహోవా ఇశ్రాయేలుకు తాను చేయబోవు మేలును గూర్చి వాగ్దానం చేసిననగా. దేవుని బిడ్డలారా, ఈ భాగంలో మనకి 2 తలంపులు ఉన్నాయి. ఒక్క తలంపు ఏంటంటే, దేవుడు మేలు చేసేవాడు. మనం నమ్మినటువంటి దేవుడు, మనం ఆరాధించేటువంటి దేవుడు, మనం ఆధారపడినటువంటి దేవుడు మనకి మేలు చేసేవాడు. మనకి హాని చేసే దేవుడు కాదు, కీడు చేసే దేవుడు కాదు, నష్టం కలిగించే దేవుడు కాదు, మనల్ని అంతం చేసేటువంటి దేవుడు కాదు. మనం నమ్మినటువంటి మన దేవుడు ఎలాంటి వారంటే, ఎలాంటి గుణం అంటే, ఎలాంటి సుగుణం కలిగిన వారంటే, ఆయన నిత్యం కూడా మనకి మేలు చేయటం ఆయనకి ఇష్టం. మనల్ని అభివృద్ధి పరచడం, మనల్ని ఆశీర్వదించడం అనేటువంటిది మన ప్రభువుకి ఇష్టం. ఈ ఉదయం ఒకవేళ జీవితంలో మనం ఎదుర్కొన్నటువంటి పరిస్థితిని బట్టి, నా జీవితంలో నా కుటుంబానికి ఏ అభివృద్ధి లేదు, ఏ మేళ్ళు జరగటం లేదు, ఏ ఆశీర్వాదాలు కూడా మరి నోచుకోలేకపోతున్నాం అని చెప్పేసి కొందరు నిరుత్సాహపడుతున్నారు. ఒకవేళ నీకు మటుకు నువ్వు ఎందుకో మా జీవితం ఇలా, నా కుటుంబం ఇలా, నా బిడ్డలు ఇలాగా అని చెప్పేసి ఒకవేళ ఇలాంటి నిరుత్సాహంతో మాట్లాడుతున్నావేమో, దేవుడు పక్షపాతి కాడు. ఆనాడు మన పితరులకి ఏ విధంగా దేవుడు మేలు చేశాడో, మన పక్షాన కూడా, మన కుటుంబ పక్షాన, మన బిడ్డల పక్షాన దేవుడు ఖచ్చితంగా మేలు చేస్తాడు. మేలు చేసేటువంటి దేవుడు. ఆలస్యమైనా కానీ ఖచ్చితంగా దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో నీ కుటుంబంలో, నీ బిడ్డల జీవితంలో దేవుడు మేలు చేస్తాడు. మరొక తలంపు, పక్కనటువంటి మాటలో ఉన్నటువంటి మరొక తలంపు ఏంటంటే, యెహోవా ఇశ్రాయేలుకు తాను చేయబోవు మేలును గూర్చి వాగ్దానం చేసినగా అంటాడు. అంటే మేళ్లతో కూడినటువంటి వాగ్దానం. ఆ వాగ్దానం ఆనాడు మన పితరులకు ఎలా చేశాడో, దేవుడు మన జీవితంలో కూడా ఆయన వాగ్దానాలు స్థిరపరుస్తాడు. ఈ 2025వ సంవత్సరం దేవుడు మనందరికి కూడా వాగ్దానం చేశాడు. మనకి, మన కుటుంబాలకు, మన బిడ్డలకి దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో స్థిరపరుస్తాడు. బహుశా ఇప్పటికీ 5 మాసాలు అయిపోయింది, ఇంకేమి నా వాగ్దానం ఏమి నెరవేరిద్ది, ఏమి నా పట్ల స్థిరపరచబడిద్ది, ఏమి నా బిడ్డల పట్ల నెరవేర్చబడిద్ది అని చెప్పేసి నీవు నిరుత్సాహపడద్దు. దేవుడు ఆయన కార్యాలు చేయటానికి నిమిషం చాలు. మన జీవితాల్లో, మన కుటుంబాలు, మన బిడ్డల జీవితాల్లో అద్భుతాలు చేయటానికి నెలలు, సంవత్సరాలు, లేకపోతే రోజులు కాదు, ఒక్క క్షణం చాలు దేవుడు మన జీవితంలో
అద్భుతాలు చేయటానికి. అటు రీతిగా ఈ ఉదయం మరి మనందరి జీవితాల్లో ఆయన మేలులతో ఉంటున్న వాగ్దానాలు మన జీవితంలో దేవుడు స్థిరపరిచి నెరవేరుస్తూ మహిమ పొందనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతులైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. ఈ మాసమంతా నాయన మమ్మలను, మా కుటుంబాలు, మా బిడ్డలను ప్రభువా మీ దయగలిగిన హస్తాల్లో భద్రపరిచి నాయన మా పనుల్లో, ప్రయాణాల్లో, బాధ్యతలు, నెమ్మదిని, క్షేమాన్ని నా తండ్రి మాకు దయచేసినందుకు వందనాలు. ఈ మాస చివరి దినంలో నా తండ్రి దేవా శ్రేష్టమైనటువంటి మాటల ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. ఆనాడు ప్రభువా మరి మోషే నాయకత్వంలో మా పితరుల పక్షాన ప్రభువా ఏ రీతిగా మేలు చేశారో, ఏ రీతిగా వాగ్దానాలు వారి పట్ల స్థిరపరిచారో, మా పక్షాన కూడా నా తండ్రి మేళ్లతో కూంటున్న వాగ్దానాలు మా జీవితంలో మీరు స్థిరపరచబోతున్నందుకు వందనాలు. మా జీవితంలో నెరవేర్చబోతున్నందుకు వందనాలు. మా కుటుంబాలు, మా బిడ్డల జీవితంలోనైనా మీరు జరిగించబోతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవా జీవితంలో, కుటుంబంలో, బిడ్డల్లో ప్రభువా నష్టాలు, కష్టాలు, కీడులు, లోట్లు కలిగినటువంటి వారు ప్రభువా నిరుత్సాహపడుతూ వేదన పడుతున్న వారిని కూడా మీరు దర్శించుతున్నందుకు వందనాలు. వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిని కూడా మీరు బలపరిచిన తండ్రి నిరీక్షణ విశ్వాసంలో లేవనెత్తిన ప్రభువా మీ కార్యాల కొరకు, మీ మేళ్ళు కొరకు నాయన కనిపెట్టేవారుగా, విశ్వసించేవారుగా స్థిరపరిచి మీరు మహిమ పొందండి. ఏ ఉదయం నాయన టీఎల్సీ అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను బట్టి, ప్రతి కుటుంబాన్ని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.